అందరికీ నమస్కారం. ఒక సుమతి శతకం నాకు గుర్తుకొచ్చిందండి. కనకపు సింహాసనముపై సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమున్ వనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినురా సుమతి అని చెప్పారు. కుక్కకు సింహాసనంపై చోటిస్తే అది ఏం చేస్తుంది అంటే, తరానికొకడు యుగానికొకడు ఈ శతకం లేకపోతే ఈ సుమతి శతకం వాడి కోసమే పుట్టిందా అన్నట్లు ఒక్కొక్కడు బిహేవ్ చేస్తుంటాడు. ఈ తరంలో మాత్రం ఆ ఛాన్స్ కొట్టేశాడు విగ్గురాజు సిగ్గు లేకుండా. అంటే విగ్గురాజు అనేవాడు మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడులే అని అనుకునే లోపే లేదు మీకు అనుమానమే వద్దు, నేను ఏదో మనిషి రూపంలో ఉన్న ఇంకా డాష్ని అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉంటాడు. అంటే ఒక చిన్న పిల్లని, ఒక ఉపసభాపతి పొజిషన్లో ఉన్న వ్యక్తి రాజకీయాలు మాట్లాడకూడదు, ఆనెస్ట్గా రాజకీయాలు మాట్లాడకూడదు, వచ్చేసి మాట్లాడుతూ మళ్ళీ వెటకారం కూడా. విగ్గురాజు నీకు అన్ని డ్రామాలాగే కనిపిస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఫేక్ బతుకులు బతికే వాళ్ళకి అన్ని ఫేక్ లాగా కనిపిస్తాయి. ఆ పక్కనున్నోడు ఇంకా నెంబర్ 1 ఫేక్ బతుకుతాడు. సంకల్ నాకి జర్నలిజం పేరుతో బ్రోకరిజం చేసుకుంటూ సంకల్ నాకుతూ ఒక వర్గాన్ని, ఒక పార్టీని, ఒక కమ్యూనిటీని ఇంకా నెత్తికెత్తుకొని గజ్జితో పనిచేస్తాడు. అది వేరే విషయం. నీకేం పోయే కాలం. ఇప్పుడు విగ్గురాజు ఇప్పుడు మేము వెటకారం చేయదలుచుకుంటే నీ బాడీలో అణువును కూడా వెటకారం చేయగలం. బాలనటి ఆ అమ్మాయి నీకు చిన్న పిల్లండి. ఒక 10 సెకండ్లు జగనన్నతో ఫోటో అని చెప్పేసి ఎంతో ప్రేమగా ఆనందంగా, అంటే ఆ కన్నీళ్ళు కూడా జగనన్నను చూస్తున్న ఆనందంలో వచ్చిన కన్నీళ్ళు, కానీ వీళ్ళను 2 రోజుల నుంచి గ్యాప్ లేకోకుండా ఏడిపిస్తుంది. సూపర్ అమ్మా నువ్వు బంగారు తల్లి. డైపర్లు వేసుకుని వచ్చేటారు ఈ డిబేట్కి, అయినా కానీ వాళ్ళకు ఉత్సాహట్లే, వణికిపోతున్నారు. వెన్నులో వణుకు పుట్టింది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత క్రేజ్ ఉందని. ఎక్కడ రాజకీయాలు మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. చిన్న పిల్ల వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ తీసుకుంటేనే ఇంతగా వణుకుతున్నారే, పోసుకుంటున్నారే, డైపర్లు కూడా ఆపట్లేదే. ఒక్కొక్కటి 2 డైపర్లు వేసుకుని వచ్చేటాడు. ఎందుకంత బాధ, ఎందుకంత ఈర్ష్య, ఎందుకంత కుళ్ళు? ఇప్పుడు విగ్గురాజు నీకే చెప్తున్నా, మేము వెటకారం చేయాలంటే అణువణువు నీ బాడీలోని అణువణువును మళ్ళీ చెప్తున్నా, విగ్గు నుంచి మొదలు పెట్టుకుని విగ్గులో ఎంటిక దగ్గర నుంచి మేము కూడా చేయగలం వెటకారం. చిన్నపిల్లని పట్టుకొని బాలనటి అంటే ఎమోషన్స్ అనేవి ఒక ప్యూర్గా ఉంటాయని ఇలా జన్మలో వీళ్ళకి తెలియదండి. ఎందుకంటే ఈ వ్యక్తి ఏదో నా దగ్గర డబ్బులు ఉన్నాయనో ఏదో ఒళ్ళు కొవ్వెక్కి రాజకీయాలు చేస్తాడు అంతే. అతనేం రాజకీయ నాయకుడు కాదు, అతను ఏదో సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం లేదు. ఎన్ని పార్టీలు మారినాడు? 10 పార్టీలు మారింటాడు. మళ్ళీ పైగా ఈగో ఒకటి, మళ్ళీ వెటకారం. మనోడు ఏదో సర్వాంగ సుందరంగా ఉన్నట్టు వెటకారం. విగ్గురాజు నీ విగ్గు ఫేకు, నువ్వు ఏదో పోలీస్ స్టేషన్లో నిన్ను కొట్టారనేది ఫేకు, చిన్నపిల్లల్ని వెటకారం చేసుకుంటా నీ బతికే ఫేకు. నీ బతికే ఫేకు, నీది ఏది అందులో ఒరిజినాలిటీ ఏది ఉండదు. నువ్వు ఒక ఉపసభాపతి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు చూడు, నీకే సిగ్గుగా అనిపించలేదా? ఒక ఎవడో జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడుకుంటూ డైపర్లు వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటూ నీకే సిగ్గుగా అనిపించలేదా? ఒక్కటి మాత్రం ఒరిజినల్, జగనన్నకున్న ఆదరణ చూసి వీళ్ళు ఓర్చుకోలేక ఏడుస్తున్నారు చూడండి, ఆ ఏడుపు మాత్రం 100% నిజం. ముగించే ముందు ఎందుకు వీళ్ళు ఇంతగా ఏడుస్తున్నారు? సరే, ఇక్కడ ఆ పాప వచ్చింది, ఆ పాప ఫోటో తీసుకుంది, అది బాగా వైరల్ అయింది, అందరికీ కూడా నచ్చింది కాబట్టి ఇంకా ఏడుస్తున్నారు. 2 రోజుల నుంచి డ్యూటీలు చేస్తున్నారు, షిఫ్ట్లు వైజ్ డ్యూటీలు చేస్తున్నారు. వీడు పోతే వాడు, వాడు పోతే వీడు అని చెప్పేసి. ఆ పాప గురించి కాదండి, ఆ పాప ఏ స్కూల్లో చదువుతుంది, ఆ పాపని తీసుకెళ్ళి ఎవరో అంటే మా పార్టీలో ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ కూతురు అని చెప్పేసి, తర్వాత ఆ పాపకు మళ్ళీ రెడ్డి అని తోక తగిలియడము, ఏ స్కూల్లో చదువుతుంది, వాళ్ళు ఏ అపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళ నాన్న ఏ ఉద్యోగం, ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేసి అంత సునకానందం పొందుతున్నారు. సరే, ఇప్పుడంటే పాప వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాడింది కాబట్టి మీరు ఓర్చుకోలేక ఏడుస్తున్నారు. మహా కుంభమేళాకు వెళ్ళారు. అక్కడ కూడా అక్కడేం జగన్మోహన్ రెడ్డి గారు లేరు, అక్కడ 5-6 యాంగిల్లో కెమెరాలు లేవు, అక్కడ ఏం లేవు. అక్కడ కూడా వీళ్ళు కోరుకునేది ఏంటంటే పులివెందనకు బై ఎలక్షన్ రావాలంట, బై ఎలక్షన్ వస్తే మీరే ఇన్ఛార్జ్ అని ఆ పేకాడుకుండే బీటెక్ రవి చెప్తే నేనే వస్తా అని చెప్పేసి ఈ విగ్గురాజు చెప్తున్నాడు. అక్కడ మరి కెమెరాలు లేవు కదా విగ్గురాజు, అక్కడ 4-5 యాంగిళ్ళలోంచి కెమెరాలు రెడీగా లేవు కదా. మీరు అక్కడ ఎందుకు మాట్లాడుకున్నారు? ఎక్కడికి పోయినా మీకు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకుంది మీరు బతకలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే సుసు పోసుకుంటారు, ఇంకా ఆడ కూడా డైపర్లు వేసుకున్నారు, మీ ఎవరికి తెలుసు. విగ్గురాజు నువ్వు వెటకారం చెయ్యి,
నువ్వు ఏదో పెద్ద గొప్పగా నువ్వు ఏదో వెటకారం చేయడంలో నువ్వు ఇదేనట్లు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నట్లు నువ్వు ఒక్కడివే ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్, ఎవరు పర్ఫెక్ట్ కాదు, వాళ్ళ ఎమోషన్స్ పర్ఫెక్ట్ కాదు, లేకపోతే వాళ్ళ మైండ్లో ఉండే ఆలోచనలు పర్ఫెక్ట్ కాదని నువ్వు వెటకారం చేస్తావు బా అంట. నీకట్లా బా అనే రోజు దగ్గరలోనే ఉంది రాజా, ఓ విగ్గురాజా, దగ్గరలోనే ఉంది. ఆ టైంకి అది ఎలా ఉంటుందో కూడా ఒకసారి ఊహించుకొని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయి బా అనేది, సరేనా?